తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకానికి పాలిచ్చే గోవులు అంత్యక్రియలు ఎలా చేస్తారో అందరూ చూడాలని చెప్పి ఈ వీడియోను మీ అందరి ముందు చూపించడం జరుగుతుంది. ఇది మన సనాతన హిందూ సంస్కృతి. ప్రపంచంలో ఇలాంటి సంస్కృతి లేదు. హిందూ సనాతన సంస్కృతి వందనం అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తానికైతే ఈ గోవు 20 సంవత్సరాలు శ్రీ వెంకటేశ్వర స్వామికి పాలాభిషేకానికి పాలిచ్చింది. అయితే యాక్చువల్గా ఏమైందంటే వృద్ధాప్యం దృష్ట్యా వృద్ధాప్యం వచ్చేసి ముసలితనానికి ఇది చనిపోవడం జరిగింది. దానికి యొక్క అంత్యక్రియలు ఎలా చేస్తారో ఈ వీడియోలో మనం చూద్దాం. మొత్తానికైతే పెద్ద మొత్తంలో భక్తులు ఇక్కడ చేరుకున్నారు. ఈ గోమాతను సందర్శించుకున్నారు, దర్శించుకున్నారు. అక్కడ పూజారులు కూడా ప్రత్యేకమైన పూజలు చేసి ఆ గోవును అక్కడి నుంచి శ్మశాన వాటికకు తరలిస్తూ మహిళల చేతనే తీసుకెళ్లారు. అంత పవిత్రంగా గోవు యొక్క అంత్యక్రియలు జరుగుతాయని చెప్పి మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతిలోని ఆ గుడి యొక్క సంబంధించి పాలాభిషేకానికి అక్కడ గోవులకు చాలా గోశాలలు ఉంటాయి. అక్కడ ఆ గోశాలలోనే చాలా గోవులు ఇట్లా పాలు అభిషేకానికి ఇస్తుంటాయి. ఇది 20 సంవత్సరాల నుంచి పాలిస్తుందని చెప్పి ఇక్కడ పూజారులు కూడా చెప్తున్న క్రమాన్ని మనం చూస్తున్నాం. అయితే అక్కడ జేసీపీ ద్వారా బొందను అంటే ఆ గుంటను తీసి అక్కడ ఉప్పు అది వేసి దానికి శ్రీ అని చెప్పి నామకరణం చేసి అలా చేస్తున్న విధానాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. అందరూ కూడా భక్తులు చాలా పెద్ద మొత్తంలో పార్టిసిపేట్ చేసి గో అంత్యక్రియలో పాల్గొనడం జరిగింది భక్తులంతా. అది ఏ విధంగా అనేది కూడా మనం స్పష్టంగా చూపిస్తున్నాం. ఇప్పుడు చూడవచ్చు, మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ పూజారి వారు శ్రీ అని చెప్పి దాన్ని రాయడం జరిగింది. ఆ ఉప్పు కింద పోసి తర్వాత దాని మీద రాస్తూ పూజలు చేస్తూ మంత్రాలు చదువుతూ అక్కడ కొబ్బరికాయ నారికాయని కూడా కొట్టడం జరుగుతుంది. సరే, మొత్తానికైతే ఈ విధంగా చాలా అంటే మనకు తెలియదు కదా, అక్కడ ఇట్లా గోలు చనిపోతే మరి ఏమవుతుంది, ఎట్లా చేస్తారనేది తెలియదు కదా, ఉత్తనే పారేస్తారేమో అనుకుంటున్నాం కదా. అట్లా కాదు, అది పవిత్రమైన దేవాలయానికి సంబంధించిన ఆ గోవులు. రోజు పాలాభిషేకానికి ఆ గోవులు పాలన అందిస్తుంటాయి కనుక వాటికి కూడా ప్రాణం ఉంటుంది. ప్రాణం పోయిన తర్వాత వాటికి కూడా మళ్ళీ జన్మ ఉంటుందని చెప్పి అక్కడ నమ్ముతారని చెప్పి ఉద్దేశం. అయితే ఇక వాళ్ళందరూ కూడా అట్లా అంత్యక్రియలు చేసి ఆ గోవును పంపించుకోవడం జరిగింది. ఇక్కడ అక్కడ హారతి కూడా ఇస్తున్నాడు పూజారి, మంత్రాలు చదువుతూ ఆ నూనె పోస్తూ. ఇప్పుడు జేసీబీ నుంచి చిన్నగా అక్కడ దించి స్లోగా దించుతున్నారు, పగ్గాలతో కట్టి కిందికి దించడం జరిగింది. ఈ విధంగా మొత్తానికి గోవు యొక్క అంత్యక్రియలు మనం చూసినాం. ఆ తర్వాత గోవు పైనుంచి కూడా మొత్తం ఆ ఉప్పును వేస్తున్నారు. ఉప్పు వేసి ఆ తర్వాత మట్టి వేయడం జరుగుతుంది. జేసీబీ ద్వారా మట్టిని మొత్తం కూడా అంటే చాలా మొత్తానికైతే 6 అడుగులు దాకా తోమినట్టుంది. 6 అడుగుల పైనే ఉంటుంది ఆ గుంట కూడా. వెడల్పు కూడా 6 అడుగుల పైనే ఉంది. మొత్తానికైతే చిన్నగా మట్టి ఒక దగ్గరికి నుంచి తీసుకుపోయి వేసి పైనంగా మంచిగా మట్టి చేసి పూలు జల్లి దండ పెట్టి అక్కడ చేయడం జరిగింది.